భద్రావతి అయితే ప్రతిరోజు ఏదో గొడవ అన్నట్టు మాదిరిగా ఇంకా రామరాజు కుటుంబాన్ని అలాగే గొడవ పెడుతూనే ఉంటుంది. ఈరోజు కూడా అయితే మళ్ళీ అదే గొడవ స్టార్ట్ అయిందనమాట. ఇంక దానికి తగ్గట్టుగానే ఇంక ధీరజ్ అయితే ఒప్పుకుంటాడా, ఇంకా మా నాన్న జోలికి వస్తే అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటే, భద్రావతి నా ప్రాణం పోయినా ఇలాంటి పనులు చేస్తానా, తల తెగే తెంపేదాన్నే కానీ తల దించుకొని మీ నాన్న కాళ్ళు కడిగేదాన్ని కాదు అన్నట్టుగా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా వల్లి అయితే, ఏంటి ధీరజ్ అలా చేసావు, ఆవిడ పెద్దవాడు కదా అన్నట్టుగా ఆమెకు సపోర్ట్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల వేదవతికి అయితే చాలా కోపం వచ్చి ఇంకా వల్లి చంపైతే కొట్టి, అయినా మా అక్క మీద నీకు తెగ మంచిగా ఉన్నట్టుంది, ఏం వాళ్ళతో ఏమన్నా మాట్లాడుకున్నావా అంటే అమూల్య విషయం సగం మనసులో పెట్టుకొని మాట్లాడుతుంది. అయ్యో అత్తయ్య గారు అలా ఎందుకంటారు మీరు, నేనేం అలా మాట్లాడలేదు అంటే పెద్దవాడు కదా అన్నట్టుగా అన్నాను, నాకు నీ వేషాలన్నీ తెలుసు అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా ఏం వేషాలు ఏంది బుజ్జమ్మ ఇంటి పెద్ద కోడలను అలా కొట్టావు అని చెప్పంటే, అవును అత్తయ్య గారు మీరు వాళ్ళిద్దరు మాటలని ఈ మధ్య నా మీరు చాలా కసుకుంటున్నారు అంటే నాకు నిజాలు తెలియక ముందు అలాగే అనుకున్నాను, కానీ చాలా నిజాలు తెలిసాయి కదా, అందుకని నేను ఇంకా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పని అందామనుకున్నాను వల్లి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఇంకా రామరాజుకు కూడా అసలు నిజం తెలిసేటప్పటికి ఇంకా ఇట్లాంటి కోడలు మనకొద్దు, మన కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి అమ్మాయి మనకెందుకు అన్నట్టుగా అయితే ఇంకా వల్లి అయితే ఊహించుకుంటుంది. అప్పుడు మామయ్య గారు నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారా, ఇప్పుడు అత్తయ్యకి తెలిసిపోయింది అంటే ఇంకా మామయ్య గారికి చెప్పేస్తుంది, అప్పుడు ఇల్లు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు, అప్పుడు నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అన్నట్టుగా ఊహలోకి పోయి ఉంటుంది. అప్పుడు ఇంక వెంటనే రామరాజు కాళ్ళు అయితే పట్టుకొని, మామయ్య గారు నన్ను క్షమించండి, నేను ఏదైనా తప్పులు చేసుంటే అని చెప్పానంటే, ఎంత నాటకాలు ఆడుతున్నవి నువ్వు అన్నట్టుగా వేదవతి అంటుంది.